హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్కాల్పింగ్ స్ట్రాటజీని రివ్యూ చేస్తున్నాం. ఈ స్ట్రాటజీ 2 days బ్యాక్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నిన్న కూడా ఈ స్ట్రాటజీని రివ్యూ చేశాను. అయితే ఇవాళ కూడా రివ్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ ఇవాళ మార్కెట్లో అప్లై చేస్తుంటే ఎన్ని మనకి ట్రేడింగ్ సిగ్నల్స్ జనరేట్ చేసింది, ఈ స్ట్రాటజీ ద్వారా మనకి ఎన్ని ట్రేడింగ్ సిగ్నల్స్ కనిపించాయి, అలాగే మనకి విన్నింగ్ ట్రేడ్స్ అన్ని, లూజింగ్ ట్రేడ్స్ అనేది ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే మనం స్ట్రాటజీలో డిస్కస్ చేసినట్టు మన టెక్నికల్ ఇండికేటర్స్ నేను ఇందులో యాడ్ చేశాను. ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 5 and 13, అలాగే మన RSI 9, అలాగే ఇక్కడ మనకి 50 లైన్ అనేది మనకి అప్పర్ లైన్ అండ్ లోయర్ లైన్ అనేది తీసేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి స్ట్రాటజీ ప్రకారం మనం ఏమనుకున్నాం, ఇది ఈఎంఐ అనేది క్రాస్ అవుట్ జరగాలి. ఓకే, లాంగర్ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 13 ఏదైతే ఉందో రెడ్ కలర్ లైను, 5 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ అనేది మనకి గ్రీన్ కలర్ లైన్ అనమాట. సో ఈ రెడ్ లైన్ పైకి గ్రీన్ కలర్ లైన్ వస్తే మనకి బై సైడ్ ప్రిఫర్ చేయమని చెప్పి మనం అర్థం చేసుకొని, అలా కాకుండా ఈ రెడ్ లైన్ గ్రీన్ లైన్ పైన వస్తే మనకి సెల్ సైడ్ ప్రిఫర్ చేయాలని చెప్పి మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ ద్వారా మన షార్ట్ టర్మ్ ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో దీని ప్రకారం మనం ట్రేడింగ్ సిగ్నల్స్ జనరేట్ అయినప్పుడు అంటే మనకు బై సైడ్ ప్రిఫర్ చేయమంటుందా లేకపోతే సెల్ సైడ్ ప్రిఫర్ చేయమంటుందా అని మనం ఈఎంఐ ద్వారా తెలుసుకుని దాన్ని మళ్ళీ మనం RSIతో మనం కంపేర్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం మార్కెట్ అది ఈ ఇండెక్స్ అనేది ఏ స్పాట్ ప్రైస్ ఉందో దాని ప్రకారం మనం దానికి ఒకవేళ బై సైడ్ అయితే సిఈని, అలాగే సెల్ సైడ్ అయితే పిఈని మనం పిక్ చేసుకుంటాం స్ట్రైక్ ప్రైస్ని. అది ఒకవేళ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం ఫ్రెండ్స్, 25th కదా, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనం డిస్కస్ చేసిన ప్రకారం ఫస్ట్ 15 minutes ట్రేడ్ చేయకుండా వెయిట్ చేయడం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 15 minutes తర్వాత ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వస్తే చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫస్ట్ 15 minutes అయితే వదిలేసిన తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు అనుకున్న ప్రకారం క్రాస్ అవుట్ జరిగింది, బట్ ఇక్కడ మనకి 13 ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ లైన్ దగ్గర మనకి ఈ ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి మళ్ళీ మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 942, అప్పుడు మనకి ఎక్కడ క్లోజ్ అయింది, ఇది 51,957 దగ్గర క్లోజ్ అయింది. అంటే మనం ఎప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే మన స్పాట్ ప్రైస్కి ఒకవేళ కాల్ తీసుకుంటే 100 points బిలో తీసుకోమని చెప్పాను. సో కాబట్టి మనకి 51,800 తీసుకుంటాం ఫ్రెండ్స్. 51,800 సిఈ తీసుకుంటే అప్పుడు మనం ఏంటంటే మనకి ఈ సిగ్నల్ మనకి ఎక్కడ జనరేట్ అయింది, 942కి మనకి క్రాస్ ఓవర్, అలాగే మనకి అంటే మనకి మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ మనకు మూవ్ అవుతుందని చెప్పి ఇది ఇండికేట్ చేస్తుంది. అలాగే మనకు RSI కూడా చెక్ చేసుకున్నా కూడా ఇది 50 లైన్కి అబోవ్నే RSI సిగ్నల్ లైన్ అయితే ఉండడం జరిగింది. అందుకని మనం ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కొంచెం చూస్తున్నాం. అలాగే 942 కాబట్టి 942కి మనకి ఇక్కడ మనకి 51,800 సిఈలో ఎక్కడైనా ఆపర్చునిటీ ఇచ్చిందా లేదన్నా చెక్ చేసుకుందాం. సో ఇవాళ 25th కాబట్టి 952 ఎక్కడ ఉందని చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది తీసేద్దాం, ఎగ్జిస్టింగ్ డ్రా చేసి ఉంటాను. ఓకే, 942 కదా ఫ్రెండ్స్. 942కి మనకి ఇక్కడ ట్రేడింగ్ 942 ఇది ఫ్రెండ్స్, 942 ఇక్కడ. సో మనకి కరెక్ట్గా ఇక్కడైతే ఇందులో అయితే మనకి చూస్తే మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది ఫ్రెండ్స్. అసలు మీకు ఇనీషియల్గా మీకు స్ట్రాటజీలో ఏం చెప్పానంటే ఇండెక్స్లో క్రాస్ ఓవర్ జరిగితే సరిపోతుంది, ఇక్కడ కూడా క్రాస్ ఓవర్ జరిగితే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంకా బెటర్గా ఉంటాయని చెప్పి అనుకున్నాం. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ కూడా మనకి క్రాస్ ఓవర్ జరిగింది. మనకి ఇక్కడ 942కి జనరేట్ అయింది కాబట్టి 942కి ఈ క్యాండిల్ హైలో తీసుకోవాలి యాక్చువల్గా. సో ఇమీడియట్గా మనకి ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ అనేది బీరిష్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనం వెయిట్ చేసి, ఒకవేళ వెయిట్ చేయకుండా మీరు ఇక్కడ తీసుకున్నా కూడా ఈ క్యాండిల్ లోలో పెట్టి తీసుకున్నా కూడా మనకి లాస్ అయితే ఇచ్చినట్టయితే ఏం తెలియట్లేదు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్ లోలో మనం ప్లేస్ చేసుకుని మనం ఇది ఎక్కడ దాకా వెళ్ళిందని చూస్తే మనకు ఆల్మోస్ట్ 1:7.6 దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు కూడా మనం ఈ క్యాండిల్ దగ్గర మనం తీసుకునేటప్పుడు వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాల్యూమ్ అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ కన్నా తక్కువ ఉంది. సో మనం అందుకే ఏం చేస్తాం, వాల్యూమ్ కూడా ఎక్కువగా ఉండాలి. అందుకే మనకి వాల్యూమ్ ఇండికేటర్ని కూడా యాడ్ చేసుకుంటే మనం ఈ థర్డ్ రూల్ ప్రకారం చూస్తే మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది ఈ క్యాండిల్ దగ్గర రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్యాండిల్ దగ్గర రావడం అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెడితే మనకి ఆల్మోస్ట్ ఎక్కడ దాకా ఇచ్చిందంటే ఆల్మోస్ట్ 1:2.5 దాకా అయితే ఇచ్చింది. మనం ఏమైతే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్, మనం 1:1 అయితే బిగినర్స్, 1:2 అయితే ఎక్స్పీరియన్స్ పీపుల్ అని చెప్పాను. ఒకవేళ ఇంకా మార్కెట్ ఫర్దర్గా వెళ్తుంది అనుకుంటే మీరు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఇక్కడ మన ట్రేడ్ అనేది
సక్సెస్ఫుల్గా మంచి ప్రాఫిట్ వచ్చిందని అనుకుంటాం. ఒకవేళ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందని చూద్దాం. మన ఇండెక్స్లో చూస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మనకి 10.3కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 10.3 కంటే మనం చూసుకుందాం. ఇక్కడ మనం 10.3కి ఎక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ 10.3కి అయితే ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ జరిగింది. బట్ మనం అయితే ట్రేడ్ అయితే తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ 5కి లైన్కి 13 లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది తక్కువగా ఉండి ఇది మనకి ఎలా మూవ్ అవుతుందంటే సైడ్ బేస్లో మూవ్ అవుతుంది, ఫ్లాట్గా మూవ్ అవుతుంది. సో మనం ఇలా ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్పాం. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది తీసుకోం. నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మనకి ఇక్కడ రావడం జరిగింది. మనకి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ 10.9 కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి 10.10కి సో మనకి ఇక్కడ డోజీ క్యాండిల్లో ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే మనకి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో మనం ఈ హైట్లో తీసుకున్నా లేదంటే ఈ క్యాండిల్ హైలో తీసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ తీసుకుంటే ప్రాఫిట్ బుక్ అవుతుందని అనుకుంటున్నాం. బట్ మన కండిషన్స్ మ్యాచ్ అవ్వలేదు. మనకి RSI లైన్ పైన ఉంది, ఓకే, ఇక్కడ సిగ్నల్ కానీ మనకి ఇక్కడ వాల్యూమ్ చూసి తక్కువగా ఉంది. సో అందుకే మనం ఏంటంటే వాల్యూమ్ కూడా కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాండిల్ చూస్తే ఇది ఇక్కడ కూడా వాల్యూమ్ తక్కువ ఉంది, బట్ ఇక్కడ చూస్తే మనకు వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది. కానీ మనకి ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్ హైలో ఎప్పుడు కూడా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. లేదా ఈ క్యాండిల్ హైలో ప్రీవియస్ స్వింగ్ హై ఏదన్నా ఉంటే కూడా మీకు ఆ హైలో తీసుకుంటే మనం ఎంట్రీ అనేది ఈజీగా టార్గెట్స్ అనేవి రీచ్ అయిపోతాయి. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ వచ్చినా కూడా మనం రియల్ మార్కెట్లో మనకి పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి, చాలామంది తీసుకోరు. ఎందుకంటే మనకి ఇక్కడ క్యాండిల్ అనేది ఫామ్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఎంట్రీ అనేది సరిగ్గా ట్రిగర్ అవ్వాలి. మనకి వాల్యూమ్ అనేది సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఈ వాల్యూమ్ అనేది ఇక్కడ ఫామ్ అయింది కదా అని తీసుకుంటే మనకి అంత టార్గెట్ రీచ్ అవుతుందా అంటే మనకి పాసిబిలిటీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మన రిస్క్ అనేది తక్కువ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఉంటే మనకి ఇక్కడ దాకా వెళ్ళింది, బట్ 1:2 దాకా అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి అయితే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఈ క్యాండిల్ రేంజ్ ఎంత ఉన్నది చోటి మెజర్ చేయండి. ఎప్పుడు కూడా క్యాండిల్ రేంజ్ అనేది చాలా తక్కువ ఉండాలి. సో ఎక్కువ క్యాండిల్ రేంజ్ అనేది ఎక్కువగా ఉంటే మీరు అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ఇక్కడ చూస్తే మనకి ఇది క్యాండిల్ రేంజ్ కాదు ఇది. సో మనం ఏదో డిఫరెంట్ టూల్ తీసుకున్నట్టున్నాం. సో ఇక్కడ ప్రైస్ రేంజ్ తీసుకోవాలి, మన డేటా రేంజ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడికి ఆల్మోస్ట్ 66 పాయింట్స్ వస్తుంది ఫ్రెండ్స్. 66 పాయింట్స్ వస్తుంది మన రిస్క్ అనేది. అంటే మనం ఆ రిస్క్ తగ్గట్టుగా మనం లాట్ సైజ్ కూడా తగ్గించుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, మనకి ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ రాలేదని అనుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ ఆపర్చునిటీ వచ్చిందని చూద్దాం. మనకి నెక్స్ట్ మళ్ళీ 10.45కి ఇక్కడ రావడం అయితే జరిగింది. మనకి అసలు 10.45కి ఇక్కడ ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుని మనకి పైకి వెళ్ళింది కదా. 10.45కి వచ్చిందో లేదని చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 10.44కి వచ్చింది. ఇక్కడ మనం ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉంటే మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, అలాగే RSI సిగ్నల్ అనేది ఈ 50 లైన్కి అబవ్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్యాటర్న్ కూడా మనకు బుల్లిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనం ధైర్యంగా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు పైకి వెళ్ళిందని తీసుకోవడం కదా, మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఆ రూల్స్ ప్రకారం వస్తేనే మనం ట్రేడ్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మీకు ఇక్కడ ఏదో ఆపర్చునిటీ బుల్లిష్ క్యాండిల్స్ దగ్గరే మనం ఫామ్ చేసి చూపించి మీకు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుందని అని చూపించినాకైతే నేను చూపించట్లేదు ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఏదైతే రూల్స్ మాట్లాడుకున్నామో స్ట్రాటజీలో ఆ రూల్స్ ప్రకారం తీసుకుంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చూసుకుంటాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఇక్కడ చివరి దాకా అయితే ఇప్పుడు ఉన్నాం కదా ఆల్మోస్ట్. ఇది మాత్రం 1:1 అయితే బెటర్గా ఉంటుంది. ఇది 1:2 వచ్చింది, బట్ మనకు మళ్ళీ 1:2 అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది మనకి ప్రాఫిట్టే అని అనుకోవాలి. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మనకి 12.24కి రావడం అయితే జరిగింది. ఆ 12.24కి మనకి ఎక్కడైనా ఉందా లేదు చూద్దాం. ఇక్కడ చూసుకుందామని 12.24 బ్రహ్మాండంగా ఇది క్రాస్ ఓవర్ జరిగింది. మనకి ఈ క్యాండిల్ దగ్గర చూస్తే మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ వచ్చింది. అలాగే ఇది RSI అనేది కూడా సిగ్నల్ లైన్ అనేది ఈ 50 లైన్కి అబవ్ రావడం జరిగింది. కాబట్టి కళ్ళు మూసుకుని మనం ఈ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ హైలో తీసుకుని ఈ క్యాండిల్ లోలో ఎగ్జాక్ట్గా అక్కడ కాకపోయినా ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఇలా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 1:10 దాకా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవాళ కూడా మంచి మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరికాయి ఫ్రెండ్స్. మనం ఏదో ఫ్రీ కంటెంట్ కదా అని చాలామంది మరి పట్టించుకుంటారో లేదో తెలియదు కదా ఫ్రెండ్స్. అన్ని ఛానల్స్ అలా ఉండవు. నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాన్ని ఇమీడియట్గా నేను వీడియో చేసి పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అట్లీస్ట్ మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది. ఇంకా నేను ఫర్దర్గా నాకు తెలిసినవి చాలా ఉన్నాయి, అవి కూడా మీకు పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.
మీరు ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అయితే నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ వచ్చిందంటే మళ్ళీ మనకి ఇంకెక్కడ క్రాస్ ఓవర్ అంటే ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్. 215కి జరిగింది. 215కి మనకి ఇక్కడ స్పాట్ ప్రైస్ 52,500 దగ్గర ఉంది కాబట్టి మనం 52,600 తీసుకుందాం. 52,600 ఏం తీసుకోవాలి? పిఈ తీసుకోవాలి. ఎందుకంటే మనం పుట్ సైడ్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి పిఈ తీసుకుంటాం. పిఈ తీసుకున్నప్పుడు మనం ఎక్కడిది క్యాండిల్ ఫ్రెండ్స్, ఎక్కడ మనకి 215కి మనకు ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా అంటే ఇక్కడ దొరికింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మంచి బుల్లిష్ క్యాండిల్తో మనకి క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. అలాగే 50 లైన్కి పైన ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్ రావడం జరిగింది. సో ఇక్కడ బ్రహ్మాండంగా మనం అనుకున్న రూల్స్ ప్రకారం మనకు ఆపర్చునిటీ రావడం జరిగింది. చాలామంది ఏదో అనుకుంటే క్రాస్ ఓవరే కదా, ఈఎంఐ ఉంది అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, మీరు సిస్టమ్ని ఒకటి ప్రాపర్గా డెవలప్ చేసుకుంటే దాన్ని ప్రాపర్గా ఫాలో అయ్యి మీరు ట్రేడ్ చేయగలిగితే బ్రహ్మాండంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఏ స్ట్రాటజీ పడితే ఆ స్ట్రాటజీ, ఏదో కొత్త వీడియో వచ్చింది కదా ప్రతిదీ ప్రాక్టీస్ చేయకూడదు, చూడొచ్చు. కానీ మీరు కంపేర్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్ట్రాటజీ కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ ఇస్తుంది అనుకున్నప్పుడు వేరే స్ట్రాటజీలో చూడడం దేనికి? అది సరిపోతుంది కదా. మీకు కావాల్సింది ఏంటి? స్టాక్ మార్కెట్ నుంచి ఎంతో కొంత మనీ తీసుకుని మనం ఫైనాన్షియల్ స్టేటస్ని కొంచెం బెటర్ పొజిషన్లో తీసుకురావడం. ఏదైనా ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటే అది ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫాలో అవుతే దానికి మీద మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే డబ్బులు కనిపిస్తాయి. లేదా వేరే స్ట్రాటజీ వచ్చినప్పటికీ అబ్జర్వ్ చేయండి తప్ప ఇమీడియట్గా మీరు దాని మీద దూకి దాని మీద ప్రాక్టీస్ చేయడం కాదు ఫ్రెండ్స్. రియల్ మనీతో ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి. ఏదైనా ఒక్క స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటే దాన్ని ఫాలో అవ్వడం అది బెటర్. సో ఇక్కడ చూసుకున్నా కూడా మనకి మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్మోస్ట్ 1:3.35 దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే మనకి మంచి సిగ్నల్స్ అయితే జనరేట్ అయినాయి. ఏదో ఒక ట్రేడ్ పోయిందేమో, అంటే ఒక ట్రేడ్ కంప్లీట్గా ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు నేను. ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా చూపించాను కదా, 1:1.6 దాకా వచ్చింది. 2 దాకా కూడా వెళ్ళింది. సమ్ టైమ్స్ అది 2 దాకా మనకి ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎగ్జిక్యూట్ కాకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ వాల్యూమ్ని బట్టి ఉంటుంది. సో అది 1:1.5 అయితే ఈజీగా రావడం జరిగింది. అంటే మనం 6-7 ట్రేడ్స్ తీసుకున్నా కూడా అందులో ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ ప్రాఫిటబుల్గానే ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ తీసుకోగలిగితే మనం డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు అన్నది, ఆ డెసిషన్ని మనం కరెక్ట్గా ఎలా తీసుకోగలుగుతాం అంటే ప్రాక్టీస్ని బట్టే. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.